విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మకు ముక్కుపుడక ఎలా వచ్చిందో మీకు తెలుసా? కృష్ణమ్మ భూమి మొత్తం నీరు పారాలి అని భూమి చుట్టూ వెళ్తూ ఉంటుంది. అలా పారుతూ పారుతూ బెజవాడకి వస్తుంది. సముద్రంలో కలవటానికి వెళ్తున్న కృష్ణవేణి నదికి అడ్డుగా ఇంద్రకీలాద్రి పర్వతం ఉంటుంది. ఇంద్రకీలాద్రి పర్వతం ముందు నిలబడి నమస్కరించి నాకు దారి ఇవ్వు అని అడుగుతుంది. నేను ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేయటం వలన దుర్గమ్మ నా భక్తికి మెచ్చి నామీద కొలువై ఉంది. ఇప్పుడు నేను మీకు దారి ఇస్తే నువ్వు ఈ ఇంద్రకీలాద్రికి ఏమీ చేస్తావో ఏమో. నా తల్లికి ఇబ్బంది కలిగించే పని ఏమీ నేను చేయను అని అంటుంది. అప్పుడు కృష్ణమ్మ కొండపై ఉన్న కనదుర్గమ్మని ప్రార్థిస్తుంది. అప్పుడు కనకదుర్గమ్మ కరుణించి నువ్వు అనుకున్నది జరుగుతుంది కాని నాకు నీ దగ్గర నుండి ఒకటి కావాలి అని అడుగుతుంది. దానికి కృష్ణవేణి అమ్మ సరే ఇస్తాను అని అనుకుంది. దుర్గమ్మ నవ్వుతూ నువ్వు ఈ ఇంద్రకీలాద్రికి ఏమీ చేయకుండా ఈ పర్వతానికి ఒక బెజ్జముంది, ఆ బెజ్జం నుంచి ప్రవహించు అని చెప్తుంది. దానికి కృష్ణవేణి అమ్మ అంగీకరించి నీకు నా దగ్గర నుండి ఏమీ తావాలి అని అడగా దుర్గమ్మ నవ్వుతూ నాకు నీ ముక్కుపుడక చాలా బాగా నచ్చింది, అది అరువుగా ఇవ్వవా అని అడుగుతుంది. కృష్ణవేణమ్మ సరే అని ఆమె ముక్కుపుడకని అరువుగా ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఇలా అంటుంది, ఈ కలియుగం అంతమయ్యే సమయంలో నేనే నీ కొండమీదకి ఎగసి నా ముక్కుపుడకని నేను తీసుకుంటాను అని చెప్పి ఇంద్రకీలాద్రికి ఉన్న బెజ్జం ద్వారా కృష్ణవేణమ్మ ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది. అలా బెజ్జం వాడగా పిలవపడి ఇప్పుడు బెజవాడగా పేరు మారింది. అలా కృష్ణనది అమ్మవారి ముక్కుపుడక తాకిన రోజు ఈ ప్రపంచానికి ప్రళయం వస్తుంది అని నమ్ముతారు. ఎప్పుడైతే కృష్ణనది నీళ్లు అమ్మవారి ముక్కుపుడకను తాకుతాయో అప్పుడు కలియుగం అంతమయ్యిపోతుంది అని భావిస్తారు. దుర్గమ్మ అంటే మీకు ఇష్టమా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.